హలో అండి. నమస్కారం. నేను మీ ట్రేడ్ విత్ రవి తెలుగు. ఇది మన యూట్యూబ్ ఛానల్‌కి ఎవరైనా కొత్త వాళ్ళుంటే సబ్స్క్రైబ్ జేసుకోండి ఈ యూట్యూబ్ ఛానల్‌కి. ప్లస్ నేను చెప్పినట్టు బిఫోర్ మార్కెట్ నిన్న హాలిడే ఉండే. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అడ్వాన్స్ ప్రొడక్షన్స్. నిన్న మీకు జెప్పాను మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతది. గ్యాప్ డౌన్ ఓపెన్ అయినాక మీరు ఏ లెవెల్స్ కోసం మీరు చూడొచ్చు. ఫస్ట్ చెప్పినట్లే నిన్న మీరు ఈ వీడియో చూసుకోవచ్చు. నేను మీకు క్లియర్ కట్‌గా జెప్పాను గ్యాప్ డౌన్ మార్కెట్ ఓపెన్ అయితదని. సో, సెకండరీ ఈరోజు మార్కెట్ అనాలిసిస్ చేద్దాం. ఈరోజు ఆల్మోస్ట్ 200 పాయింట్స్, 190, 180 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. తర్వాత మార్కెట్ కొద్దిగా బులిష్ చూపించింది. ఇక్కడ చాలామంది అనుకోవచ్చు ఆహ్, ఏంది ఇక్కడ స్పేస్ గ్యాప్ డౌన్‌కి గ్యాప్ ఫిల్ అయిపోతది. మార్కెట్ ఒక రేంజ్ వచ్చేస్తది అనుకున్నారు. ఇది ట్రాప్ చేసింది యాక్చువల్‌గా. డే హై క్యాండిల్‌ని బ్రేక్ చేసి క్లోజింగ్ అప్ సైడ్ ఇచ్చింది. వెంటనే ఒక డోజీ క్యాండిల్ అయ్యింది. డోజీ క్యాండిల్ అయ్యి షార్ప్ ఫాలో అయింది. ప్లస్ సెకండ్ మళ్ళీ కొద్దిగా రెస్ట్రిక్ట్ చేసింది. ట్రాప్ చేసింది. మళ్ళీ కిందకొచ్చింది. నేను నిన్న మీకు క్లియర్‌గా చెప్పాను. లాస్ట్ వీడియోస్‌లో క్లియర్‌గా చెప్పాను. ఇది బయింగ్ ఇక్కడ దాకా వచ్చే వరకు మీకు ఏం చేయొద్దు. ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్, థర్డ్ టార్గెట్ అని చెప్పాను. సేమ్ మార్కెట్‌ని ఇక్కడికొచ్చి రిజెక్ట్ అయిపోయింది. రిజెక్ట్ అయిపోయింది. ఇదొక అప్ సైడ్ మూవ్. ఇక్కడ దీని కింద క్లోజ్ అయితే నేను చెప్పాను 2200, 283 కింద చూడొచ్చు. డౌన్ సైడ్ ఒక చెయ్యి తీసుకోవచ్చు అని చెప్పేసి. కానీ ఇక్కడ చూడండి ఈ సేమ్ ఎగ్జాక్ట్‌లీ ఇదే లెవెల్. మొన్న గూడా చెప్పాను ఇదే లెవెల్. ఇక పైన గూడా ఇక్కడ చూడండి. సేమ్ ఇక్కడ ఒక లెవెల్‌లో ఇక్కడ లాస్ట్ టైమ్ గూడా అంత ప్రీవియస్ డే సెల్ సెటప్ కూడా వచ్చింది. ఇక్కడికొచ్చి రిజెక్ట్ అయిపోయింది. ఇక్కడికొచ్చి రిజెక్ట్ అయిపోయింది. ప్రాపర్‌గా క్లోజ్ కాలేదు, ఏం కాలేదు. నేను అప్పటికే చెప్పాను మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితది. వెయిట్ చేయండి అని. ఇగ పర్ఫెక్ట్‌గా గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. బయింగ్ సెటప్ సెల్ అని ఈరోజు అది ఇక్కడ మెన్షన్ చేశాను. సెల్ 2300, 150 చూడండి ఎంత నీట్‌గా ఎంత షార్ప్ ఫాల్‌గా. ఎవ్రీ వీడియో కన్సిస్టెంట్‌లీ చెప్తున్నా. ఇది ఒక సెటప్, ప్యూర్ సెటప్. ఇది ఎలా చేయాలో నేను చెప్తున్నా. సెకండ్ థింగ్ ఇక్కడ మీకు గ్యాప్ డౌన్, గ్యాప్ అప్ ఓపెన్ అయిపోతే ఎలా ఉంటది? మార్కెట్ ఎలా ఉంటది? అది నేను మీకు చెప్తాను. ఒక్క నిమిషం. ఈరోజు మండే సెక్షన్. ఈరోజు గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోయింది. రేపు గ్యాప్ అప్ ఓపెన్ అయితది మార్కెట్. దట్ ఈస్ ద బేసిక్ థింగ్. ఎందుకంటే ఈ వార్స్, మిడిల్ ఈస్ట్ టెన్షన్స్, ఆయిల్, గ్యాస్ ఇవన్నీ చాలా ఎఫెక్ట్ పడుతది మార్కెట్ మీద. ఆల్మోస్ట్ చూడండి ఈరోజు ఆల్మోస్ట్ 14% మార్కెట్ డౌన్ అయిపోయింది ఇది. ఆల్మోస్ట్ మీరు చూసుకున్నట్టయితే ఈ మంత్‌లో ఆల్మోస్ట్ ఇదే హైయెస్ట్ లో అనుకుంటా ఈ మంత్‌లో. ఎందుకంటే ఆల్మోస్ట్ ఎంత ఫాల్ అయిపోయింది మీరే చూడండి. ఈ మంత్‌లో ఆల్మోస్ట్ 2800 పాయింట్స్, ఆల్మోస్ట్ 11%. కోవిడ్ గుర్తుందా? కోవిడ్‌లో 23, 24% డౌన్ అయింది మార్కెట్. అది కోవిడ్ తర్వాత ఇప్పుడు ఈ మంత్‌లో ఆల్మోస్ట్ 11%. ఇదే హైయెస్ట్ ఫాల్ కోవిడ్ తర్వాత. ఇది చాలా తక్కువ. ఇది హైయెస్ట్ ఫాల్ 11.31. ఇంకా మార్కెట్ రేపు హాలిడే 30. రేపు మార్కెట్ హాలిడే ఉంటది. ఎల్లుండి మళ్ళీ మార్కెట్ ఓపెన్ అయితది ఫస్ట్‌కి. ఇప్పుడైతే ప్రస్తుతం హాలిడే ఉంది. సెకండ్ థింగ్ ఇప్పుడు ఆహ్, రేపు ఏం చేయాలి? రేపు గ్యాప్ అప్ ఓపెన్ అయిపోతే సేమ్ లెవెల్స్ ఇవే. గ్యాప్ అప్ ఓపెన్ అయిపోతే 22, 22,497 మీ ఆహ్, ఫ మీ గ్యాప్ అప్ ఈ స్పేస్‌కి అయితే మీరు అప్ సైడ్ 22,646కి ఫస్ట్ టార్గెట్. సెకండ్ టార్గెట్ వచ్చి 22,617. థర్డ్ టార్గెట్ వచ్చేసి 678. ఇలా టార్గెట్స్ ఉన్నాయి. ఈ లెవెల్స్ మీకు నోట్ చేసేస్తాను. ఒకవేళ మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఏం చేద్దాం? ఇగోండి గ్యాప్ డౌన్ ఎప్పుడు ఓపెన్ అయ్యేదంటే ఈ జోన్ రిజెక్ట్ కావాలి. అంటే ఈ జోన్ ప్రాపర్‌గా క్లోజింగ్ కావాలి. 22,283 లెవెల్ ప్రాపర్‌గా క్లోజ్ అయితే అప్పుడు మీరు ఒక చూసుకోవచ్చండి. 22,158, 22,158, 22,158, 934 ఒక లెవెల్. సెకండ్ సెకండ్ వచ్చేసి 24,700 ఒక లెవెల్. ఈ లెవెల్స్ మీరు చూడండి. కావాల్సితే లాంగ్ టర్మ్ చూస్తారంటే ఈ లెవెల్. లాంగ్ అంటే 21,400. ఈ లెవెల్స్ ఉన్నాయి. రేపు కాదు. రేపు హాలిడే ఎల్లుండికి. సెకండ్ థింగ్ బ్యాంక్ నిఫ్టీలో వచ్చేసి సేమ్ అదే చెప్పాను. థింక్ ఫర్ ద అప్‌సైడ్. నిన్న థింక్ ఫర్ ద అప్‌సైడ్ అని చెప్పాను. ఎప్పుడు ఈ లెవెల్స్ క్లోజ్ అయినాక 51,406 లెవెల్ క్లోజ్ అయినాక థింక్ ఫర్ ద అప్‌సైడ్ అని చెప్పాను. కానీ క్లోజ్ అవ్వలేదు. కింద రిజెక్ట్ అయిపోయింది. నేను మీకు ముందే చెప్పాను. కింద రిజెక్ట్ అయితే మీరు సీదా పుట్ తీసుకొని కూర్చోవచ్చు మంచిగా. సారీ.
ఇప్పుడు తీసుకోవచ్చు. ఇదొక లెవెల్ నేను చెప్పాను. గ్రీన్ గ్రీన్ అంటే ఏంది? రెడ్ అంటే ఏంది? ఈ బ్లూ అంటే ఏంది? గ్రీన్ అంటే డే హై, రెడ్ అంటే డే లో, ఈ బ్లూ వచ్చేసి వీవ్యాప్. ఇది నేను చెప్పాను. సేమ్ దీంట్లో కూడా సేమ్ చూడండి. ఏదైతే లెవెల్ ఏదైతే జోన్ ఉందో ఆ జోన్ కూడా వచ్చి రిజెక్ట్ అయిపోతుంది. అర్థం చేసుకోండి నేను ఎందుకు చెప్తున్నా. ఇది 51 150 105 ఈ లెవెల్ అనేది చాలా ఇంపార్టెంట్. సేమ్ రేపు మార్కెట్ రేపు గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఆల్మోస్ట్ ఇక్కడ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మీకు ఈ లెవెల్ క్లోజ్ అవ్వాలి. ఈ లెవెల్ క్లోజ్ అయిందనుకో 50,130 13 క్లోజ్ అయిందనుకోండి. మీ ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 49. ఒక్క నిమిషం. 49 కాదు. సెకండ్ టార్గెట్. ఫస్ట్ టార్గెట్ వచ్చి 59,800 చూడొచ్చు. సెకండ్ టార్గెట్ వచ్చేసి 600. దాని తర్వాత ఇది చాలా ఫార్ ఇది. మీరు రైటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ఇది తీసుకొని వదిలేసే పొజిషన్ వాళ్ళు తీసుకోవచ్చు. అండ్ ఎప్పుడైనా సరే గ్యాప్ డౌన్ లెవెల్స్ చెప్పేసి గ్యాప్ డౌన్ రేపు మార్కెట్ ఓపెన్ అయితే ఏం చేయాలని ఆ లెవెల్స్ చెప్పాను. రేపు రేపు మార్నింగ్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఆ లెవెల్స్ ఏం చేయాలి? ఇది మీ జోన్. గ్యాప్ అప్ అయ్యే జోన్ ఇది. ఇది జస్ట్ మీరు మార్క్ చేసి పెడతాను. సారీ ఇక్కడ ఉంది నా అక్కడ. ఈ క్యాండిల్ ఈ క్యాండిల్ చూడండి. ఈ క్యాండిల్ ఈ క్యాండిలే మీకు క్రూషియల్ క్యాండిల్. సారీ మ్యాగ్నెట్ ఆఫ్ ఉంది. ఈ క్యాండిల్ చాలా క్రూషియల్ ఇది. ఇదే లెవెల్ నుంచి సపోర్ట్ వస్తది. రిజెక్ట్ అయితది. దాని తర్వాత మీకు మంచి మొమెంటం అప్ సైడ్ ఒక మొమెంటం ఉంటది. అది నేను మీకు చెప్తా. ఒక్క నిమిషం అండి. పర్ఫెక్ట్ లెవెల్ డ్రా చేస్తా. ఈ జోన్ ఈ జోన్ పైన మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయిందనుకోండి. సీదా మీరేం చేయాలంటే మీ ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 5960, సెకండ్ టార్గెట్ వచ్చేసి 51,200, థర్డ్ టార్గెట్ వచ్చేసి 51,400. ఇది మీ జోన్స్. మీరు కొత్తగా వచ్చిన వాళ్ళైతే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ కాండి. ట్రేడ్ విత్ రవి తెలుగులో డైలీ కన్సిస్టెంట్లీ వీడియోస్ ఇస్తూ ఉంటాను. ప్లస్ ఆల్మోస్ట్ అంతా ఇంపార్టెంట్ డిస్క్లైమర్. దిస్ వీడియో ఈస్ ప్యూర్లీ ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్, నాట్ anything. Before investing, please consider as a financial advisor. Those have SEBI certified. I am not a SEBI registered. Thank you so much.